బజాజ్ గేమ్ చేంజర్ బైక్ ప్రపంచంలో తొలి సిఎన్జి బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ను భీమవరం వరుణ్ బజాజ్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు డిటిఓ ఉమామహేశ్వరరావు మార్కెట్లో విడుదల చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ బైక్ 3 రకాల వేరియంట్లతో పాటు పెట్రోల్, సిఎన్జిలతో ప్రత్యేక డిజైన్తో ఏర్పాటు చేయబడిందని అభినందనీయమని అన్నారు. బజాజ్ ఆటో ఏరియా సేల్స్ మేనేజర్ సాదత్ బాషా, సర్వీస్ మేనేజర్ వంశీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి సత్యనారాయణ మాట్లాడుతూ 3 వేరియంటర్లు ఉన్నాయని, ఇందులో మొదటిది 95,000, రెండవది 1.5 లక్షలు, మూడవది 1.10 లక్షలుగా ఉందని అన్నారు. మొదటి వినియోగదారుడికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బైక్ను అందించారు. కార్యక్రమంలో మెకానిక్ వెల్ఫేర్ యూనియన్ ప్రెసిడెంట్ బి హనుమంతరావు, చంద్రమౌళి, వరుణ్ బజాజ్ జీవీఓ సూర్యప్రకాష్, వరుణ్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. Thank you, sir. నమస్కారం. మరో ఒకసారి స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయండి సార్. సిఎన్జి అండ్ పెట్రోల్ 2 ఉంటాయండి. సిఎన్జి 2 kgs పడుతుంది, పెట్రోల్ 2 లీటర్స్ పడుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీ మన బజాజ్ ఆటో నుంచి వచ్చిన ఏఎస్ఎం వంశీ గారు ఎక్స్ప్లెయిన్. 3 ఉంటుంది సార్. ये सतीश గేమ్ చేంజర్ బైక్ ప్రపంచంలో తొలి సిఎన్జి బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 వరుణ్ బజాజ్ భీమవరంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈ వెహికల్లో ఉన్న విషయాలన్నీ కూడా మేనేజ్మెంట్ వారు తెలియజేశారు. పెట్రోల్ కన్జంప్షన్ బాగా తక్కువ, చాలా తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం తిరిగే అవకాశంతో తయారు చేసిన వెహికల్ ఇది. సిఎన్జి కూడా ఉండటం వల్ల దీనికి ఆ 2 ఆప్షన్స్ వచ్చింది, పెట్రోల్, సిఎన్జి ఆప్షన్. ఈ ఆప్షన్స్ ఉండటం వల్ల తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం కలుగుతుంది. మనందరూ కూడా ఈ బజాజ్ ఫ్రీడమ్ ఉపయోగించుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పొల్యూషన్ కూడా లేదు దీని మీద మీరు అందరూ కూడా అవగాహన వచ్చి దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. సో మేము ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్ ఇన్ ద వరల్డ్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మన భీమవరంలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు 15 నుంచి 20 వెహికల్స్ డెలివరీ ప్లాన్ చేశారు. దీనివల్ల మన ఎకో ఫ్రెండ్లీ వెహికల్ అనమాట. అంటే పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. అదేమో మన దేశానికి సంబంధించింది. తర్వాత కస్టమర్లకి పెట్రోల్ వెహికల్ కన్నా ₹2, ₹2.5 అయితే ప్రతి కిలోమీటర్కి ఇది ₹1 బిలో ఉంటుందండి. అంటే ఎగ్జాంపుల్ మీకు సిఎన్జి పర్ కేజీ 87-88 రూపీస్ ఉంది. 100 కిలోమీటర్స్ వస్తుంది. 1 కేజీ 100 కిలోమీటర్స్ వస్తుంది. సో పెట్రోల్తోనే నడపాలి, పెట్రోల్తోనే స్టార్ట్ చేయాలి అనేది కూడా లేదు.
ఓన్లీ పెట్రోల్ మీరు బ్యాకప్గా పెట్టుకొని మీకు సిఎన్జి అవైలబిలిటీని కోసం అనమాట. పెట్రోల్ బ్యాకప్గా పెట్టుకొని మీరు ప్రతిసారి సిఎన్జి కొట్టించుకొని మీరు సిఎన్జి ఫిల్ చేయించుకొని వాడుకోవచ్చు. దానివలన మీకు 87 రూపీస్ అంటే మీకు 100 కిలోమీటర్స్ అంటే 87 పైసా అవుతుందండి కిలోమీటర్కి. మీరు 5 ఇయర్స్లో మీరు ఈ బండి మీద పెట్టిన డబ్బు ఆల్మోస్ట్ 90% మీకు వెనక్కి వచ్చేస్తుంది. అదే నార్మల్గా పెట్రోల్ వెహికల్ అయితే ఆ పెట్రోల్ వెహికల్ కాస్ట్ అలాగే ఉండిపోతుంది తప్ప మీకు రిటర్న్ అనేది ఏం రాదు, సేవింగ్ అనేది ఉంటుంది. సో ఈ సిఎన్జి వెహికల్ వల్ల సేవింగ్ ఉంటుంది. మన ఫ్యూచర్ అంతా కూడా సిఎన్జి అండ్ ఎలక్ట్రికల్లే తప్ప ఇక మళ్ళీ ఐసీ ఇంజిన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్యూచర్లో తగ్గిపోతాయి. బికాస్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ అంటే పొల్యూషన్ దానికోసం మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్లో ఇది ఒక పార్ట్.